Today we are going to have a look at how God's servants were never really alone. ఈరోజు మనము గమనించబోయేది ఏంటంటే మరి దేవుని యొక్క ప్రవక్తలు సేవకులు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని గురించి మనం గమనిస్తాము. How there were normally other people that were there helping them. అయితే వారితో పాటు వేరే వాళ్ళు ఉన్నప్పుడు వారికి ఏ విధంగా సహాయకులుగా జీవించారు. And how even at times when they thought that they were alone, God was still with them. సందర్భాల్లో వారు ఒంటరిగా ఉన్నాము అని అనుకున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. The Bible says a lot about the people that were leaders. బైబిల్ చాలా మటుకి నాయకుల గురించి చాలా మట్టుకు మనకు తెలియజేస్తుంది. But for every leader there are also followers. ఎవరైతే నాయకులుగా ఉంటారో వారిని అనుసరించి జీవించే వారు కూడా ఉంటారు. These leaders, they did not do all that they did by themselves. అయితే వీరందరూ కూడా మరి తామంతలో తామే ఏదైనా పని చేయలేరు. And we can learn lessons from the people that helped them as well. అయితే వారికి సహాయకులుగా ఉన్న వారి గురించి కూడా మనము గుణపాఠాలు నేర్చుకోగలుగుతాము. We've been reading recently about Elijah and Elisha. ఈ మధ్యకాలంలో మనము ఎలీషా గురించి మనం మాట్లాడుచున్నాము. And there is a phrase that I find comes easily to mind with Elijah. Even I only am left. నేను ఒక సందర్భాన్ని అంటే ఒక వచనాన్ని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నానంటే నేను మాత్రమే ఉన్నాను అని. More than anyone else in the Bible, Elijah was a man where there was a time that he really felt alone. బైబిల్ గ్రంథమందు మనం గమనించినట్లయితే ఎలీషా మాత్రం నేను ఒక్కడే ఉన్నాను అనే సందర్భం ఆయనలో ఏర్పడింది. So when you look at 1 Kings chapter 17, you see Elijah appears on the scene. మొదటి రాజులు 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన ఏలియా అక్కడ మనకు కనబడుచున్నాడు. He has a big mission from God. ఆయనకు పెద్ద పని ఉంది దేవుని చేతి నుండి. And when the drought came, God did send Elijah away to be alone for a while. అయితే అక్కడ కరువు ఏర్పడినప్పుడు ఏలియాను దేవుడు ఒంటరిగా ఉండడానికి పంపివేసి ఉన్నాడు. But then he was sent to the widow at Zarephath, and so he was able to have some company and help there. అయితే జారఫాత్కు అక్కడ విధవరాలి యొద్దకు అతను పంపించి ఉన్నాడు. That he received help there in company and also gave help. అయితే ఆయన సహాయం పొంది ఉన్నాడు, మరి సహాయం చేసినాడు. And then in chapter 18 we get the contest on Mount Carmel. అయితే 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి కర్మేలు పర్వతం మీద సంభవించిన సంభవం మనం గమనిస్తాము. This Elijah thought was the culmination, the completion of his mission. అయితే ఈయన ఏలియా ఏమనుకున్నాడంటే నాకు అప్పగించిన పనిని నేను ముగించి ఉన్నాను అని. That he had been sent to turn the people of Israel back to God. అయితే ఆయన ఇశ్రాయేలు ప్రజలను దేవుని తట్టు తిప్పడానికి పంపి ఉన్నాడు అని. You get to the end of that story that when the fire descended from heaven, the people, they said, "The Lord, He is God. The Lord, He is God." అయితే మరి ఆకాశం నుండి అగ్ని దాన్ని దహించి వేసినప్పుడు అక్కడ ఏమన్నారంటే అవును దేవుడు నిజమైన దేవుడు ఆయననే దేవుడు అని ప్రజలందరూ కేకలు వేసి ఉన్నారు. And at this time Elijah expected to continue to have the support of the people, that everyone would like him now. అయితే ఏలియా ఈ సందర్భంలో ప్రజల యొక్క సహాయము ఆయనకు అవసరమై ఉండే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహాయకులుగా ఉంటారు అని. But instead everything went back to normal life and Jezebel was now determined to kill him. అయితే మరి దానికి బదులు ఏం సంభవించిందంటే అక్కడ తిరిగి ప్రజలందరూ తమ యథావిధిగా తమ పనులకు వెళ్ళిపోయి ఉన్నారు. మరి జెజబెలు రాణి అతన్ని చంపడానికి సంహరించడానికి వెంటాడుతుంది. Elijah thought that he had won, but all of a sudden he discovered that this victory was completely hollow. అయితే ఏలియా ఏమనుకున్నాడంటే నేను జయించి ఉన్నాను అని అనుకున్నాడు. కానీ ఆయన జయించిన అనుకున్న సందర్భంలో ఆయన ఓడిపోవచ్చున్నాడు అనే ఆలోచనలో కలిగింది. He thought that he had won, but now found that he felt that he had instead lost. అయితే ఆయన జయించి ఉన్నాడు అనుకున్నాడు, కానీ ఆయనంతలో తను ఎలాంటి సందర్భంలో అంటే నేను ఓడిపోయాను అనే సందర్భంలో ఆ సందర్భాన్ని తను గ్రహించి ఉన్నాడు. And so then he went out in chapter 19
40 days and 40 nights to Horeb, the Mount of God. అయితే 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన హోరేబు పర్వతంలో మరి 40 రోజులు 40 రాత్రులు గడపాల్సి వచ్చింది. And this is where Elijah said, I've been doing all of these things for you, God, and now they are trying to kill me, and even I only am left. అయితే ఈ సందర్భంలో ఏలియా ఏమన్నాడంటే, దేవా నేను ఇవన్నీ నీ కొరకు చేయుచున్నాను, కానీ నేను మాత్రమే ఇక్కడ బ్రతికి ఉన్నాను. But then there came the still small voice from God. అక్కడ చిన్న శబ్దము, దేవుని యొక్క శబ్దము అతనికి వినపడింది. Elijah had thought that he was alone, but in actual fact he wasn't. ఏలియా తను ఒక్కడే అని ఒక్కడే జీవిస్తున్నాను అక్కడ అని అనుకున్నాడు, కానీ కాదు. Because God said that there are still these people that will be carrying out your mission. దేవుడు ఇక్కడ ఏం తెలియజేశాడంటే ఆయనకు, ఇంకా చాలామంది ఉన్నారు, మరి నీవు చేయే పనిని వారు ముందుకు తీసుకువెళ్తారు. That Elisha would be a prophet in his stead. మరి ఏలియా తర్వాత ఎలీషా మరి నీ తర్వాత ఆయన ప్రవక్తగా ఉంటాడు. That God would leave 7,000 in Israel, all the knees that had not bowed to Baal and every mouth that had not kissed him. That being verse 18. 18వ వచనంలో మనం చూసినట్లయితే మరి 7,000 మందిని అక్కడ బయలుదేవతకు మొరపెట్టిన వారు ఉన్నారు అని చెప్పి అక్కడ తెలియడం జరిగింది. Elisha, so we had people like Elisha, like Obadiah, who was mentioned in the previous chapters there, and now 7,000 more people. ఇంతకుముందు అధ్యాయంలో ఒబదాయ గురించి తెలియబడింది. మరి ఇక్కడ ఈ అధ్యాయంలో 17వ వచనంలో చూసినట్లయితే అక్కడ 7,000 మంది వారు దేవుని కొరకై ఉన్నారు అని ఇక్కడ మనం గమనించాలి. Most of these people Elijah had probably never met and maybe never would meet. అంటే ఈ 7,000 మందిని ఎప్పుడు కూడా ఏలియా ఎప్పుడు వారిని చూడలేదు, వారి విషయం కూడా తనకు తెలియదు. But all the same, he was able to gain strength from this because God had reassured him that there were other people like him. అయితే మరి దీని ద్వారా ఆయన గొప్ప బలంను పొందగలిగి ఉన్నాడు. దేవుడు అతనికి తిరిగి లేదు నీలాగా చాలామంది ఉన్నారు అని అతనికి ధైర్యం కల్పించి ఉన్నారు. So he got indirect support from the 7,000 and he also got direct support from people like Elisha. అయితే ఎలీషా లాగా ఆయనకు సహాయకులుగా వారు జీవించారు. తర్వాత మరి 7,000 మంది కూడా 7,000 ప్రవక్తలు కూడా ఆయనకు సహాయకులుగా ఉన్నారు. When we come to today's reading, 2 Kings chapter 4, మనము ఈరోజు మనం చూసినట్లయితే 2 రాజులు 4వ అధ్యాయము. This reading is all about Elisha doing various things. అయితే ఇదంతా కూడా మరి ఎలీషా చేసిన వేరు పనుల గురించి ఇక్కడ తెలియబడింది. Elisha is the big important man that we remember, but he wasn't the only one that was involved. ఏలియా చాలా గొప్పవాడు, కానీ ఆయన ఒక్కడు మాత్రమే కాదు, ఇంకా దేవుని యొక్క క్రియలు చేయడానికి. All through the story at this time, there were these people called the sons of the prophets. ఈ కథ అంతా కూడా మనం చూసినట్లయితే మరి ప్రవక్త యొక్క కుమారులు అని ఇక్కడ మనం చదువుకుంటాము. Right at the start of this chapter, now the wife of one of the sons of the prophets cried to Elisha. మొట్టమొదటి వచనం చూసినట్లయితే అంతటా ప్రవక్తల శిష్యుల ఒక్కని భార్య. So Elisha was not carrying out his mission alone. He also had other people that were supporting him and were helping him. మరి ఏలియా మాత్రమే కాదు, అంటే ఆయన యొక్క పనిని జరిగించుచున్నాడు, కానీ ఆయనతో పాటు ఇతరులు కూడా ఆయనకు సహాయకులుగా ఉన్నారు. They all worked together for God. మరి వీరందరూ కూడా సమకూడి జత పని వారుగా దేవుని కొరకు పనిచేసి ఉన్నారు. So just as Elisha helped them, they also helped him. మరి ఏలియా ఏ విధంగా అయితే వారికి సహాయం చేస్తున్నాడో వారు కూడా తిరిగి అదే విధంగా సహాయం చేసి ఉన్నారు. Most of them we don't know the names of. Most of them are never even mentioned. మరి మనకు చాలా మటుకు వాళ్ళ పేర్లు తెలియదు, మరి వారి పేర్లు చాలా మటుకు బైబిల్లో కూడా రాయబడలేదు. Only a very few of the helpers in stories like this do we actually hear the names of even. అయితే కొంతమంది సహాయకుల పేర్లు మాత్రమే ఇలాంటి కథలో మనకు రచించబడి ఉన్నవి. People like Gehazi, who was Elisha's servant. గేహాజీ గురించి మరి ఎలీషా యొక్క తన యొక్క పనివారి సేవకుని గురించి ఇక్కడ రాయబడింది. I think Gideon is a good example to go to next.
అయితే గిదియోను అంటే ఒక మంచి ఉదాహరణము అని మనం తెలుసుకొనవచ్చు. Gideon from Judges chapter 6. Judges chapter 6. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. Gideon is a particularly good example because he, like Elijah, he was also someone that was not feeling confident about what he was doing. అయితే గిదియోను ఏలియా లాంటి వారు. ఎందుకు అనంటే తనలో గొప్ప శక్తి సామర్థ్యం లేనివాడు అని అనుకున్నాడు. And right from the start in God's work with Gideon, he was not alone. గిదియోను మరి మొట్టమొదటి నుండి ఒంటరిగా ఉండలేడు. దేవుని సహాయమే తనకు ఉండే. In verse 16, Judges 6 verse 16, the Lord said to him, "But I will be with you." న్యాయపతులు 6వ అధ్యాయము 16వ వచనము. నేను నీకు తోడై ఉందును గనుక ఒక మనిషిని హతము చేసినట్లు విత్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చెను. Gideon had just been saying, "But I am unimportant, I am small, I am not special." ఇక్కడ గిడియోన్ ఏమన్నాడంటే నేను ప్రాముఖ్యని కాదు, నేనంత గొప్పవాణ్ణి కాదు. And God said, "I am with you. You have the most powerful support that there could possibly be." దేవుడు ఇక్కడ ఏం తెలియచునంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప శక్తిని నీకు. And even among people, Gideon was not acting alone. మనుషుల మధ్యలో కూడా గిదియోను ఒక్కడిగా అతను ప్రవర్తించలేదు. The first thing God asked him to do was to cut down the altar of Baal and destroy the Asherah pole. అయితే మొట్టమొదటిగా దేవుడు తనకు సెలవిచ్చింది ఏంటంటే మరి బయలు దేవతల యొక్క అర్పణలకు బలిపీఠములను పూర్తిగా నశింపజేయమని చెప్పి ఉన్నాడు. For any people that cared about those things rather than about God, this was an act of sacrilege. అయితే మరి చాలా మటుకు అంటే దేవుని కాకుండా ఇలాంటి వాటిని వారికి వ్యక్తిగతంగా వారు వాటి యందు విశ్వసించి ఉన్నారు. The next day when the people heard about it, when they found that this had happened, they said, "We want to kill Gideon for doing this." అంటే మరుసటి రోజు మరి మనుషులు ఇది గ్రహించినప్పుడు ఏమన్నారంటే మేము గిదియోను హతం చేస్తాము, సంహరిస్తాము. But it wasn't just Gideon that had done this, was it? అయితే మరి ఇది గిదియోను ఒక్కడు మాత్రమే చేయలేదు కదా. Verse 27, so Gideon took 10 men of his servants and did as the Lord had told him. 27వ వచనంలో చూసినట్లయితే కాబట్టి గిదియోను తన పనివారిలో 10 మందిని తీసుకొని యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. You might say they were just servants. Of course they did what they were told. అయితే వారు పనివారు అయినప్పటికీ వారికి తెలియజేస్తున్నారో వారు దాని ప్రకారం చేసి ఉన్నారు. But I think that the fact that this would have been sacrilege to them, that says that they were probably deliberately deciding that yes, they would go along with Gideon. అయితే వారు ఇది అంటే వారి యొక్క వారు సమర్పించుకొని ఉన్నారు కాబట్టి వారు తమంతలు తాము అవును మేము గిడియోనుతో పాటు వెళ్తాము అని వారు నిర్ణయించుకున్నారు. And then Gideon went and collected a great army, and all of these people, they supported Gideon. దాని తర్వాత మరి గిదియోను వెళ్ళి మరి గొప్ప సైన్యాన్ని ఆయన సమకూర్చుకొని ఉన్నారు. వారందరూ కూడా ఆయనకు సహాయం చేశారు. And you ended up with having just the 300 men, and they were supporting Gideon specifically. They showed that they had faith in Gideon's faith. అయితే మరి గిడియోను తర్వాత దానిలో నుండి 300 మందిని ఎన్నుకొని ఉన్నాడు. వారందరూ కూడా గిదియోను ఉన్న విశ్వాసంలో వారు విశ్వాసాన్ని తన సొంత విశ్వాసాన్ని ఏ విధంగా తను విశ్వసించాడో ఆ విశ్వాసాన్ని వారు పొంది ఉన్నారు. Gideon was still rather worried about this though, and so God gave him another sign. అయితే గిడియోను దీని విషయం చాలా చింతించున్నాడు. సో దాని తర్వాత దేవుడు అతనికి ఇంకొక సూచక్రియను చూపించాడు. And in chapter 7 verses 9 to 11. సో 7వ అధ్యాయము 9 నుండి 11 వరకు. That same night the Lord said to Gideon, "Arise, go down against the camp, for I have given it into your hand. But if you fear to go down to the camp with Purah your servant, and you shall hear what they say, and afterward your hand shall be strengthened to go down against the camp." ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లను నీవు లేచి దండ మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన
హురాయితో కూడా దండుకు దిగిపోము. So God was specifically choosing Purah here as someone that was going to be very helpful to Gideon. అయితే దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ పూరాను ఎన్నుకున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాము. Throughout the story of Gideon, you see him struggling many times with his faith. అయితే మరి గిదెయోను కథ అంతా కూడా మనం గమనించినట్లయితే మరి అతడు ఆయన యొక్క విశ్వాసం నందు ఆయనకు సమస్యగా అంటే బాధకరంగా ఉన్నట్లు మనం ముందుకు గమనిస్తాం. And we also see how the problems that he was dealing with were resolved, and often that involved other people. అయితే ఆయనకున్న సమస్యలందు ఏ విధంగా అయితే మరి వేరే వారు కూడా భాగస్థులుగా ఉండి వాటిని అతడు తీర్చుకొనగలిగి ఉన్నాడో మనం గమనిస్తాం. Now, when I am talking about these people that were in supporting roles, people that were helping out, I am not saying that the leaders were not great people. అయితే నేను ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మరి వీరందరూ కూడా సహాయకులుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క నాయకులు సరైన వారు కాదు అని నేను చెప్పడం లేదు. The things that people like Gideon and David and Samson, the things that these people did were remarkable. అయితే మరి గిదెయోను శాంసను లాంటి వారు మరి చాలా గొప్ప విషయాలను వారు చేసి ఉన్నారు. And often I think that they might have been able to succeed even without the help of others. అయితే చాలా సందర్భాల్లో మరి ఇతరుల సహాయం లేకుండా కూడా వారు విజయాన్ని పొంది ఉన్నారు. But they did get the help of others, and it did help them to do the things that they did. అయితే మరి ఇతరుల ద్వారా వారు సహాయం పొంది ఉన్నారు. ఆ సహాయం ద్వారా వారు విజయాలను కూడా పొంది ఉన్నారు. In fact, the way that these people were such excellent leaders, that is the thing that I find most remarkable about them. అయితే ఎందుకు అనంటే వీరు సరి అయిన విధంగా వారి ప్రజలను నడిపించడానికి మరి వారు నాయకులుగా ఉండడానికి ఏ విధంగా ఉన్నారో వారి విషయం మనము అత్యాశపడాలి. Gideon was able to convince 300 men to go on what, humanly speaking, was a suicide mission. No chance of success at all. అయితే ఇక్కడ గిదెయోను చేసింది ఏంటంటే మరి ఈ 300 మందిని మామూలుగా సాధారణంగా మనం గమనించినట్లయితే మీరు వెళ్ళి ఆత్మహత్య చేసుకోండి అలాంటి సందర్భంలోనికి అతడు వారిని నడిపించి ఉన్నాడు. When they started out, when Gideon had collected 32,000 men, they were still very, very badly outnumbered. అయితే 32,000 మందిని అతను సమకూర్చినప్పుడు అది సరైన సంఖ్య కాదు అని అనుకున్నాడు. Midian had 4 times as many people. అయితే మిద్యానీయులు వీరికంటే 4 మార్లు ఎక్కువ సైన్యం వారికి ఉంది. But you can imagine that they think, well, we've got to try. Maybe we can succeed. అయితే వాళ్ళు అనుకునొచ్చు, అవును సైన్యం గొప్పదైనప్పటికీ మనము ముందుకు వెళ్ళి దాన్ని జయించడానికి చూడాలా. Then Gideon told them, okay, any of you that are scared can go home. Now they were down to less than 1/3 of the number. అయితే గిదెయోను వారితో ఏమన్నాడంటే ఒకవేళ మీరు ఎవరైనా మీలో భయం ఉన్నట్లయితే మీరు ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. మరి ఆ సందర్భంలో ఆయనకు లభించింది అంటే 1/3 మాత్రమే. So now there are about 13 or 14 Midianites for each one of this army. అయితే మరి గిదెయోనుకున్న సైన్యంలో మిద్యానీయులు ఏంటంటే ఒక్కరికి 13 మంది లా ఉండేది. But they decided, yes, they were still willing to stand with Gideon. That's faith. అయితే వారు మరి గిదెయోనుకున్న విశ్వాసం నందు జీవిస్తాము, తనతో పాటు నడుస్తాము అని వారు నిర్ణయించుకున్నారు. Then they reduced it down to 300 people against 135,000 people. అయితే 135,000 మంది నుండి 300 మందికి అది తను తగ్గించాడు. This is madness, you would say. Each one of these men will have to kill 450 Midianites. అయితే ఇది మనం ఏమనుకుంటామంటే ఇది వెర్రితనము అని అనుకుంటాము. ఎందుకు అనంటే ఒక్క వ్యక్తి 400 మిథ్యానీయులను హతం చేయాలి. And this shows just the magnificent faith that they developed and that they learned from Gideon. మరి సుమారు అంత ఎక్కువ మందిని వారు హతం చేయాల్సిందని వారు ఏ విధంగా వారు గ్రహించారంటే గిదెయోనుకున్న విశ్వాసంను వారు గ్రహించారు కాబట్టి. And so they supported Gideon and Gideon supported them.
అయితే వారు వీరందరూ కూడా గిదెయోనుకు సహాయకులుగా జీవించారు. మరి గిదెయోను వారికి సహాయకుడుగా జీవించాడు. I think Daniel is another good example to look at. అయితే దానియేలు కూడా మరి ఇంకొక మంచి ఉదాహరణ అనుకోవచ్చు మనం. Daniel we often think of as someone that acted alone, but he didn't always act alone. దానియేలు మనం చూసినట్లయితే దాని విషయము మరి ఆయన ఒక్కడే ఆ విధంగా జీవించాడు అని అనుకుంటాము. When he came to Babylon in Daniel chapters 1 and 2, he had Hananiah, Mishael and Azariah with him. అయితే ఆయన దానియేలు మరి అక్కడికి బబులోనుకు వచ్చినప్పుడు తనతో పాటు హననాయ, మిషాయలు వీరు ముగ్గురు కూడా అతనితో పాటు ఉన్నారు. And so these are the people that we know more commonly as Shadrach, Meshach and Abednego. అయితే వీరు మామూలుగా మనము చూసినట్లయితే వీరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలని మనము అనుకుంటాము. And these four people, they together decided they would help one another so that they would be able to serve God well. అయితే వీరందరూ కూడా మరి ఒకరికొకరు సహాయకులుగా ఉండి మరి వారు అందరూ కలిసి దేవుని స్తుతించేవారుగా. There is a children's song that we have in English, Dare to be a Daniel. అయితే ఇక్కడ మనము మరి చిన్నపిల్లల పాడే ఒక పాట ఉంది, Dare to be a Daniel, అంటే దానియేలు ఎంత ధైర్యవంతుడు అని. Yes, dare to be a Daniel, dare to stand alone, dare to have a purpose firm, dare to make it known. అయితే ఆయన ఒక్కడే అంటే జీవించుచు ఆయనకు ఒక పని కర్తవ్యం ఉంది, ఆ విధి ప్రకారం తాను ముందుకు వెళ్తాడు అనే పాట అది. I find the second line of that interesting, dare to stand alone. అయితే అక్కడ ధైర్యంగా ఒంటరిగా నిలబడము అనేది ఆ వచనంలో ఉంది. I've been showing various examples where people had the support of others. అయితే నేను ఇంతవరకు మీకు చూపించిన ఉదాహరణలు ఏంటంటే వీరికి ఇతరుల సహాయం ఉండే అని మనం గమనించాము. But that's not always how it was. There were various times in the Bible where someone did have to stand by themselves with no human support at all. అయితే మరి కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథం అందు మనం గమనించినట్లయితే మానవులకు సహాయం లేకుండానే వారు ఒంటరివారుగా జీవించాల్సిన అవసరం వారికి ఏర్పడింది. The song there, it has that line, dare to stand alone, because after chapter 3, we don't hear about Hananiah, Mishael and Azariah again. అయితే ఈ 3వ అధ్యాయం తర్వాత మరి అననయ, మిస్సాయ వీరి ముగ్గురు విషయము మనము వినము. By the time we get to Daniel chapter 6, the story of Daniel in the lion's den, Daniel was an old man, and I suspect that by this time he may have been completely alone in the faith. అయితే 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మరి దానియేలు మరి సింహాల బోన్లో పడవేయబడి ఉన్నాడు. మరి ఈ సందర్భంలో బహుశా ఆయన ఒక్కడే ఆ ప్రాంతంలో జీవించేవారు అని. So Daniel was completely alone and he got thrown into the lion's den. అయితే దానియేలు ఒక్కడే ఉండే మరి ఆయన సింహాల బోన్లో పడవేయబడి ఉన్నాడు. But what happened then? అక్కడ ఏం సంభవించింది? Verses 21 and 22. So Daniel chapter 6 verses 21 and 22. దానియేలు 6వ అధ్యాయము 21-22 వచనములు. Then Daniel said to the king, O king, live forever. My God sent his angel and shut the lions' mouths. 21. Yes, 21 and 22. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నడిపించి సింహములను నాకు ఏ హానియు చేయకుండా వారి నోళ్లను మూపించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. So at a time when Daniel was receiving no help at all from people, he did receive help from God, that God sent an angel for him. మరి ఎప్పుడైతే దానియేలు మనుషుల ద్వారా అతడు సహాయం పొందలేకపోయి ఉన్నాడో మరి దేవుడు అతడికి సహాయకుడిగా ఉండి తన యొక్క దేవదూతను దానియేలుకు సహాయకుడిగా ఉండడానికి పంపి ఉన్నాడు. And back in the Judges we get another good example with Samson. మనము తిరిగి న్యాయాధిపతులకు వెళ్ళినట్లయితే it's in Judges chapter 15.
In Judges chapter 15, there was a time when Samson was deliberately abandoned by his people. అయితే న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి సంసోను తన యొక్క ప్రజల చేత అంటే తన ప్రజలను తను పూర్తిగా కావాల్సుకొని పూర్తిగా వదిలిపెట్టినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. And so then there was the incident with what came to be known Jawbone Hill. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఒక సందర్భం ఎక్కడ ఏర్పడిందంటే ఆయన గాడిద యొక్క దవడను తీసుకుని యుద్ధం చేసిన సందర్భం ఏర్పడింది. That being the time when he took the jawbone of a donkey and killed 1,000 Philistines by himself, no other people there to help him. అయితే అప్పుడు ఆయన చేసింది ఏంటంటే గాడిద దవడ వెముకను తీసుకొని 1000 మందిని అతను హతం చేసి ఉన్నాడు. But when you look at what follows that immediately afterwards, you see that he had been abandoned by people, but he was not alone. అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ప్రజలు ఆయనను తృణీకరించినప్పటికీ ఆయన ఒంటరిగా లేడు అని మనం ఇక్కడ గమనిస్తాం. Verses 18 and 19. 19వ వచనంలో, And Samson was very thirsty, and he called on the Lord and said, "You have granted this great deliverance by the hand of your servant. And shall I now die of thirst and fall into the hands of the uncircumcised?" And God split open the hollow place that is at Lehi, and there came water from it. And when he drank, his spirit returned, and he revived. Therefore the name of it was called En Hakkor, the spring of him who called. It is at Lehi to this day. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిచేతను వచ్చి సున్నతి పొందని వాని చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా అతడు లేహీలోనున్న ఒక గోతిని చిల్లించెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. ఇప్పుడు అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెల్లరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు హెనోకురే అనబడెను. అది లేహీలో నున్నది. This is my very favorite passage about Samson because I think it shows who he was most of the time. అయితే ఇది నాకు చాలా ఇష్టమైన వచనం సంసోను గురించి. ఎందుకనంటే ఈ వచనం ద్వారా ఆయన ఎవరు అని ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. Most of what is recorded about Samson shows us the bad sides of him, the problems that he had with women. అయితే చాలా మటుకు ఆయన విషయం మనం ఏం తెలుసు అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు లేకపోతే ఆయనకున్న లోపం గురించి, స్త్రీలో ఉన్న లోపం గురించి మనం చదువుకుంటాం. But he judged Israel for 20 years. అయితే ఆయన ఇశ్రాయేలుకు 20 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉండే. He was their leader for these 20 years. All we have is a few small bits here and there. అయితే 20 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉండే, కానీ మరి ఆయన జీవితంలో అక్కడక్కడ కొన్ని విషయాల గురించే తెలియబడింది. But you can tell by the way that he was able to speak to God in this passage, he had a very close connection with God. అయితే మరి ఈ ప్రవచనాల్లో మనం చూసినట్లయితే ఆయన మాట్లాడే వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయనకు దేవునికి దగ్గర సంబంధం ఉంది అని మనము గమనించవచ్చు. So even when he was alone, abandoned by people, God was still with him. అయితే ఆయన ఒంటరిగా ఉన్నప్పటికీ, ఆయన ప్రజలు ఆయన తృణీకరించినప్పటికీ దేవుడు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. Stephen is, I think, another good example to consider of this. అయితే మరి ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే స్టెఫెను విషయం. When it came to the time of his death, he was standing alone. మరి ఆయన మరణం కన్నా ముందు ఆయన ఒంటరిగా నిలబడి ఉన్నాడు. He stood alone and made a great defense, and they were going to murder him for it. అయితే ఆయన ఒంటరిగా నిలబడినందుకు అతన్ని వారు హతం చేసి ఉన్నారు. But verses 55 and 56 of Acts chapter 7, అపోస్తల కార్యము 7వ అధ్యాయము 55-56 వచనము. But Stephen, full of the Holy Spirit, gazed into heaven and saw the glory of God and Jesus standing at the right hand of God. And he said, "Behold, I see the heavens opened and the Son of Man standing at the right hand of God." అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేర చూసి, దేవుని మహిమయు యేసు దేవుని కుడిపార్శ్వమునందు
నిలిచి ఉన్నట చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పెను. There were no mortal people there to offer him any support. అయితే మరి మనుషులు ఎవరు కూడా అక్కడ అతడికి సహాయకుడిగా ఉండలేదు. But God was there supporting him. He saw with true vision the glory of God. అయితే ఆయన దేవుడు అతనికి తోడుగా ఉండే మరి దేవుని యొక్క మహిమను, నిజమైన మహిమను ఆయన చూడగలిగి ఉన్నాడు. And he saw the Son of Man not sitting at the right hand of God, but standing at the right hand of God. మరి ఈయన మనుష్య కుమారుణ్ణి అంటే మనుష్య కుమారుణ్ణి దేవుని కుడిపార్శ్వమున నిలిచిండుట అతను చూడగలిగి ఉన్నాడు. This was support indeed. Jesus was standing as the blood of Stephen, his witness, was shed. అయితే మరి స్టెఫెను యొక్క రక్తాన్ని ఆయన యొక్క అతనికి సాదృశ్యంగా క్రీస్తు చూస్తున్నాడు అని మనం ఇక్కడ గమనించవచ్చు. The fact that Jesus was standing at that time, I find very, very powerful. అయితే యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి ఉన్నాడు అనేది నాకు చాలా గొప్ప శక్తిని అంటే గొప్ప ధైర్యాన్ని కలిగజేస్తుంది. When you come to the end of the life of Paul, as recorded in what he wrote to Timothy in 2 Timothy, you also see this. అయితే మరి 2 తిమోతికి రాసిన పత్రికలో మనం పౌలు విషయం చూసినట్లయితే మరి ఆయన చివరి జీవితం గురించి మనం అక్కడ చదువుకుంటాం. So it is in 2 Timothy chapter 4. అది 2 తిమోతి 4వ అధ్యాయం. This was being written just before Paul was going to be executed. అయితే ఇది పౌలు అంటే చివరిగా ఆయన మరణించక ముందు వ్రాసిన విషయాలు. And Paul asked Timothy, could you please try to come to me soon because I am alone. అయితే ఇక్కడ పౌలు తిమోతిని ఏమడుతున్నా అంటే నీవు వెంటనే బయలుదేరి రాగలుగుతావా, నేను ఒంటరిగా ఉన్నాను. He only had Luke with him, that means. అయితే ఆయనతో పాటు లూక మాత్రమే ఉన్నాడు అని అర్థం. We often think of Paul as just Paul by himself. మరి చాలా మటుకు మనము పౌలు మాత్రమే అని మనము అనుకుంటాము. But Paul never actually seems to have traveled by himself. He always had other people with him. అయితే పౌలు ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణించలేడు. తనతో పాటు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ప్రయాణించేవారు. One time you might have Barnabas, one time you might have Silas. There were always people there, at least one person, often several people, traveling with him. అయితే కొన్ని సందర్భాలు బర్నబాస్ కావచ్చు, లేకపోతే వేరే వారు కావచ్చు, కానీ తనతో పాటు సహాయకులుగా ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటారు. But in chapter 4, 2 Timothy 4, verse 16, 2 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనంలో, At my first defense no one took my part, all deserted me. May it not be charged against them. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంన నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. So that was a time when Paul was being tried by the Romans, when there was no one supporting Paul, no person. ఇది మరి మొట్టమొదటిసారిగా అంటే రోమిల చేత అతడు పరీక్షింపబడినప్పుడు, న్యాయపీఠం మీద అతడు నిలబడినప్పుడు తనతో పాటు ఎవరు కూడా లేకుండే. But verse 17, that shows that even when people had abandoned him, he was not alone. 17వ వచనం మనకు ఏం చూపించబడుతుందంటే మరి మనుషులు అతన్ని తృణీకరించబడినప్పటికీ అతడు ఒంటరిగా లేడు అని గ్రహించి ఉన్నాడు. But the Lord stood by me and gave me the strength to proclaim the message fully, that all the Gentiles might hear it. So I was rescued from the lion's mouth. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహం నోటి నుండి తప్పించబడితిని. So we see that even at times when we may even seem to be alone, that we still have God with us. అయితే మనము చాలా మటుకు మనం ఒంటరిగా ఉన్నాము అని ఒంటరి సందర్భంలో జీవిస్తున్నాము అనుకున్నప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. So far we have seen just how valuable a support role is, how valuable it is if we are able to help someone else. అయితే మనం ఇంతవరకు ఏం గమనించామంటే మనము ఒకరికి సహాయకులుగా జీవిస్తున్నట్లయితే అది మనం ఎవరికైతే సహాయకులుగా ఉంటామో వారికి ఎంత ధైర్యమో ఆ విషయాన్ని గురించి గమనించాము. We've seen how the faithful people of God, they were being supported by other faithful people.
ఎవరైతే దేవుని యొక్క విశ్వాసులుగా జీవించారో మరి ఇతర విశ్వాసుల ద్వారా వారు సహాయము పొందగలిగి ఉన్నారు. And that even on occasions when they did not receive any human support, they still received support from the Lord. మరి సందర్భాల్లో మనుషుల సహాయము వారు పొందలేనప్పటికీ మరి దేవుని సహాయము వారు పొందగలిగి ఉన్నారు. Now we come to the ultimate case to consider, Jesus Christ our Lord. మరి మనము చివరికి వచ్చినట్లయితే మరి చివరి వ్యక్తి గురించి యేసుక్రీస్తు గురించి మనం చూడగలుగుతాం. The Christ did receive help from others in various ways. మరి క్రీస్తు ఇతరుల ద్వారా కూడా అతడు సహాయం పొంది ఉన్నాడు. Mostly he was all about giving help to other people, but he did also receive help. చాలా మటుకు ఆయన ఇతరులకు సహాయకుడుగాను సహాయం చేయుచువాడే జీవించాడు, కానీ కొన్ని సందర్భాల్లో అతను కూడా ప్రజలు సహాయం చేసి ఉన్నారు. And he couldn't have achieved what he did without the help of others or some other very significant change in what he did. అయితే ఆయన చేసే క్రియ పని అందు అతడు ఉత్తీర్ణుడు కాకపోయేవాడు ఒంటరిగా ఉన్నట్లయితే, కాబట్టి ఇతరులు కూడా అతనికి సహాయకులుగా ఉండే కాబట్టి ఆయన చేయవలసిన పని అతను ముగించగలిగి ఉన్నాడు. The Gospels are full of the miracles of Jesus, the great things that he did. సువార్తలన్నీ మనం చూసినట్లయితే ఆయన చేసిన ఈ గొప్ప సూచక్రియలన్నీ విషయం మనం గమనిస్తాం. But there isn't really much mention of the day-to-day happenings. అయితే అక్కడ మరి ప్రతిదినము దినచర్యలు దినము జరిగే వాటి గురించి వ్రాయబడలేవు. As I said with Samson, that there were 20 years and we only have a few little bits. With Jesus we have more than 3 years and only a few little bits. అయితే నేను ఇంతకుముందు తెలియజేసినట్లు సంసను 20 సంవత్సరాల్లో మరి ఎంత అయితే కొద్దిగా అతని గురించే వ్రాయబడి ఉన్నదో, యేసుక్రీస్తు 3 సంవత్సరాల్లో ఉన్నప్పటికీ 3 సంవత్సరాల్లో అతని గురించి కూడా కొద్దిగానే వ్రాయబడి ఉన్నది. Matthew chapter 27 verses 55 and 56. మత్తయి సువార్త 27వ అధ్యాయము 56-57 వచనం. There were also many women there looking on from afar who had followed Jesus from Galilee, ministering to him, among whom were Mary Magdalene and Mary the mother of James and Joseph and the mother of the sons of Zebedee. 55వ వచనం నుండి, యేసునకు ఉపచారము చేయుటకు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండేవి. వారు మగ్దలేని మరియు, యాకోబు, యోసేపు అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యులుగా ఉన్న అరిమత్తయి, యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చాడు. So these were people just briefly mentioned that had been supporting Jesus and making it possible for him to focus upon the things that he did best. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తుకు సహాయకులుగా ఉన్నవారు కొంతమంది విషయమే మాత్రం ఇక్కడ చెప్పబడింది. And there was also at least one time when Jesus did directly seek help from his disciples. మరి ఒక సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులకు సహాయం కోరినట్లు మనం చూడవచ్చు. The case that I have in mind was in the Garden of Gethsemane. అది ఏ సందర్భం అనంటే ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు. Alas, in that case they slept. మరి ఆ సందర్భంలో వారు నిద్రించి ఉన్నారు. And so it was an angel of God that there sustained Jesus in prayer. అయితే మరి అక్కడ దేవదూత అతని ప్రార్థనయందు అతని ఓదార్చి ఉన్నది. Jesus is perhaps a bit of a special case in things like this because he had such a close connection with God. యేసుక్రీస్తు చాలా ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన వాడు కాబట్టి దేవునికి అతనికి చాలా వీరిద్దరి మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉండే. In a sense, he didn't actually need the support of people because he had such a strong connection with God. మరి సందర్భంలో ఆయనకు మనుషుల యొక్క సహాయము అవసరం లేదు అని అనుకోదు. ఎందుకు అనంటే అతడు దేవునికి చాలా దగ్గరగా జీవించి ఉన్నాడు. Now don't mistake what I am saying there. I'm not saying that he didn't need people to help, but that in a way he could depend upon God much more strongly and thus didn't need people so much. అంటే నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ ఆయన ఏంటంటే మనుషులపైన ఆధారపడడం కంటే ఎక్కువ దేవునిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి మనుషులు అతనికి సహాయం లేనప్పటికీ ఆయనకు కావాల్సిన ఆయన తన యొక్క పనిని అతడు నెరవేర్చగలిగేవాడు. A bit similar to Samson at Jawbone Hill, that he didn't
so much need people's help there because he was so very confident that he had the help of God. అయితే మరి సంసన్ విషయం మనం చూసినట్లయితే మరి అతను ఏ విధంగా అయితే ఆ గాడిద యొక్క ఎముకను తీసుకొని మనుషులను జయించగలిగి ఉన్నాడో, మరి అతను మనుషులకు సహాయం లేనప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఆ స్థలంలో ఉండే. But shortly before his execution in Jerusalem, Jesus did speak about supporting one another. అయితే మరి యేసుక్రీస్తు మరి సిలువ వేయ ముందు యెరూషలేములో అతడు ఒకరికొకరికి ఏ విధంగా సహాయకులుగా ఉండాలో ఆ విషయాన్ని గురించి మాట్లాడాడు. Now he had said all of these things before, but this time just before he was about to be put to death, Jesus repeated some of the most important things that his disciples needed to hear. అయితే ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని గురించి యేసుక్రీస్తు మాట్లాడారు తన శిష్యులతో, కానీ మరి ఇవి తన మరణానికన్నా ముందు ప్రాముఖ్యమైనవని మరొకసారి వారికి తెలియజేస్తున్నాడు. In chapter 13 of the book of John, the Gospel of John, యోహాను సువార్త 13వ అధ్యాయంలో there Jesus showed them practically just how it was that they should be serving one another. అయితే ఇక్కడ యేసుక్రీస్తు మరి తన జీవితం ద్వారా ఒకరినొకరము ఏ విధంగా మనము సేవించాలా, సేవకులుగా ఉండాలనే విషయాన్ని చూపించాడు. He showed them by the washing of feet. అయితే ఆయన ఏం చూపించాడంటే అక్కడ శిష్యుల యొక్క పాదములను కడిగి, and he spelled out very clearly why he had done this in verses 12 to 15. అయితే మరి 12 నుండి 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఈ క్రియను ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి ఉందో ఆ విషయాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. When he had washed their feet and taken his garments and resumed his place, he said to them, "Do you know what I have done to you? You call me teacher and Lord, and you are right, for so I am. If I then, your Lord and teacher, have washed your feet, you also ought to wash one another's feet. For I have given you an example, that you also should do as I have done to you." వారి పాదములు కడిగిన తర్వాత పై వస్త్రము తీసుకుని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చెప్పిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిటిని పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరొకరు పాదములు కడగవలసి ఉన్నదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. And this was just a small thing that Jesus was showing this example in. ఇది చాలా చిన్న విషయం అంటే యేసుక్రీస్తు వారికి చూపించిన ఉదాహరణ. A little bit later that evening he said, "Greater love has no man than this, that a man lay down his life for his friends." మరి ఆ రోజు సాయంకాలం అతడు ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప ప్రేమ ఏది అనంటే తన యొక్క స్నేహితుని కొరకు ప్రాణము అర్పించడము. And that was just what Jesus did the very next day. మరి అదే యేసుక్రీస్తు మరి మరుసటి రోజే చేసి ఉన్నాడు. And we've come to remember that sacrifice here. మరి ఆయన యొక్క మరణాన్ని, అర్పణను మనం ఇక్కడ గమనించుటకు వచ్చిన్నాము. We've come to remember it and why it was made and what that means for us. మరి అది మనం జ్ఞాపకం చేసుకుంటకు, అది ఎందుకు మన కొరకై చేయబడింది అని గ్రహించుటకు. Because Jesus did all of these things in part as an example for us. మరి యేసుక్రీస్తు ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే మనకు మాదిరికరంగా, ఉదాహరణంగా ఉన్నదానికి. So the lesson that we should all be taking away from this is one of service and helping one another. అయితే మనము నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే మనము ఇతరులకు సహాయకులుగా ఉండడము, మరి ఇతరులకు మనం సేవకులుగా జీవించడానికి. We read about Elijah, we read about Elisha, we read about Gideon. మనము ఏలియా గురించి, ఎలైజా గురించి, మరి గిదియోను గురించి చదువుకున్నాము. For every one of those people that are named and that we have a good story about, there were thousands of people, faithful people, that helped others. మరి వీరే కాకుండా వీరితో పాటు ఎన్నో మంది, వేల మంది విశ్వాసులు వారికి సహాయకులుగా ఉన్నారు. We should be acting in that sort of a way as well. We don't know when someone that we are helping will be someone big and important like these men were. అయితే మనకు తెలియదు, కానీ మనం ఎవరికైతే సహాయం చేయుచున్నామో మరి వారు ఈ గొప్ప వ్యక్తి లాంటి వారు కావచ్చు.
that there were those 300 special men that helped Gideon to defeat the Midianites. అంటే 300 మంది అంటే ప్రత్యేకింపబడిన వారు గిదియోనుకు సహాయం చేసి ఉన్నారు యుద్ధంలో గెలవడానికి. There were those 7,000 that supported Elijah by their faith, even without meeting him. 7,000 మంది మరి ఏలియాను ఏ విధంగా అయితే సహాయకులుగా ఉన్నారో మరి ఆయన వీరిని చూడలేదు కానీ వారి యొక్క విశ్వాసం ద్వారా ఆయన బలపరచబడి ఉన్నాడు. And the reading in 1 Corinthians 12 and 13, that also shows us this lesson. మరి 1 కొరింథీయులు 13వ అధ్యాయములో కూడా 12 and 13. 12-13వ అధ్యాయంలో కూడా ఈ యొక్క పాఠాన్ని మనము నేర్చుకోగలుగుతాము. Chapter 12 shows that we should all be supporting one another. 12వ అధ్యాయము మనకి ఏం నేర్పిస్తుందంటే మనం ఒకరికొకరికి సహాయకులుగా జీవించాలని. It starts from verse 12 onwards, talking about all of us as a body. 12వ వచనం నుండి అది మొదలవుతుంది. ఏ విధంగా అంటే మనమందరం కూడా ఏక శరీరమై ఉన్నాము. And how we cannot act by ourselves. We require the support of one another. The body is not just a hand, the body is the whole body. ఏ విధంగా అయితే ఒక శరీరము ఒంటరిగా ఉండకుండా ఆ శరీరంలో అంటే ఇతర భాగములు చేయి మరి ఇతర భాగములన్నీ కూడా వేరు అయినప్పటికీ శరీరం ఒకటే అని. And then Paul draws it to the more excellent way in chapter 13. అయితే పౌలు మరి దీనికంటే ఇంకొక మంచి ఉదాహరణని చాలా బాగా బ్రహ్మాండంగా వర్ణించి ఉన్నాడు. He's saying when you are acting as a body, you're not just acting as a body, as parts of the body, helping one another because that's what you were told to do. You do it out of love. అయితే మీరు ఒక శరీరులు కాబట్టి మరి ఏ విధంగా అయితే శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తాయో అదే విధంగా కాకుండా మీరు ప్రేమతో ఆ అవయవాలన్నీ కూడా కలిసి పనిచేయాలని బోధించి ఉన్నాడు. So just as our Lord Jesus showed his love for us, మరి ఏ విధంగా అయితే మన యేసుక్రీస్తు మన కొరకై ప్రేమను చూపించగలిగి ఉన్నాడో we also need to be showing our love for one another, whether in death or in life. మనం కూడా మరి ఒకరికొకరికి ప్రేమ చూపించుకుంటూ మరి మరణంలోనైనప్పటికీ మరి మనం జీవించే కాలం అయినప్పటికీ మనం ఇతరులకు ప్రేమ కలిగి ప్రేమ చూపించుతూ జీవించాలి. Thank you. వందనాలు.